ఇచ్చాపురం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ లాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై మూడో రోజు కొనసాగుతున్న డీఎస్సీ అభ్యర్థుల రిలే నిరాహార దీక్షలో గౌరవ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు మరియు శ్రీకాకుళం జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ఊలాల భారతి దివ్య గారితో పాటు పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి బొడ్డేపల్లి పద్మజ రవిప్రసాద్ గారు. ప్రభుత్వంలో ఏదైతే డిఎస్సీలో అక్రమాలు జరిగాయి అని చెప్పి స్వచ్ఛందంగా అభ్యర్థులే వచ్చి మనకి అపీల్ చేసుకున్నారో జగనన్నకి, దాని సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేసి నిరుద్యోగ డిఎస్సీలకు ఏదైతే అన్యాయం జరిగిందో వారికి బాసటిగా నిలబడండి అని చెప్పి అన్ని నియోజకవర్గ సమన్వయకర్తలకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు ఇచ్చాపురంలో మూడవ రోజు రిలే నిరాహార దీక్ష నియోజకవర్గ సమన్వయకర్త గౌరవనీయులు పెద్దలు సాడే శ్యామ్ సుందర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్షని 3 రోజుల నుంచి సంపూర్ణంగా మీ అందరూ కూడా మద్దతు పలికి సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ 29 ఎన్నికలు ఇచ్చాపురం నుంచి గెలుపు దిశగా గెలిచి మీరందరూ కూడా రాష్ట్రంలో ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా ఈ వేదికను అలంకరించినటువంటి సమన్వయకర్త గౌరవనీయులు శ్యామ్ సుందర్ గారు, 4 మండలాలకు సంబంధించినటువంటి గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, అలాగే సీనియర్ నాయకులు నత్తు నరేంద్ర గారు, ఇతరత్ర చాలా మంది నాయకులు ఉన్నారు. పొరపాటున నేను వాళ్ళ పేరు సంబోధించకపోతే అన్నిదా భావించొద్దని తెలియజేస్తూ పేరు పేరున మీ అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మాట్లాడుకుంటున్నాం, మీరందరూ కూడా అదే మాట్లాడుతున్నారు, నిరుద్యోగులు కూడా అదే మాట్లాడుతున్నారు. నా మనవి ఏంటంటే ఒకరు మాట్లాడింది ఒకరు కాకుండా ఎవరు 20 మంది వ్యక్తులున్నా, 5 వ్యక్తులున్నా, ఒక్క వ్యక్తి ఉన్నా నాడు 24 ఎన్నికలకు వెళ్ళడానికి ముందర చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు లోకేష్ గారు వారికి బాసటగా నిలబడి వారి యొక్క పాపాల్లో భాగం పంచుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాగ్దానాలు చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చారో ఒక చర్చ కింద వెళ్లాలని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. అలాగే మేము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ వేస్తాము అని చెప్పి నిరుద్యోగులకి భ్రమలో పెట్టి ఒకవేళ ఎవరికైనా ఉద్యోగాలు రాకపోతే ఉద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ప్రతి డిగ్రీ విద్యార్థికి ఇస్తామని చెప్పి ప్రజలను ప్రలోభ పెట్టింది నిజం కాదా? ఈరోజు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. నాడు తండ్రి కొడుకు వారికి దొంగగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి గొప్ప అభివృద్ధిని, గొప్ప పరిపాలనని అప్పులు చేసి ప్రజలకు దోచిపెడుతున్నాడు, ప్రజలకి సంక్షేమాన్ని చేస్తున్నాడు, ప్రజలకి అభివృద్ధి చేసేస్తున్నాడు, ఇదంతా ప్రజలపైనే భారం పడుతుంది అని చెప్పి వారికి ఉన్నటువంటి పత్రికలను ఆధారంగా తీసుకుని ప్రజల్లో తప్పుడు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లి పేపర్లు అడ్డు పెట్టుకుని గెలిచినటువంటి ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే ప్రజల చేత చీకొట్టినటువంటి ప్రభుత్వము భారతదేశంలోనే మరెక్కడా లేదు, ఈ ఆంధ్రప్రదేశ్ లోనే ఉందని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి సందర్భంలోనే మనకు వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్క వ్యవస్థలకి వాళ్ళు ఏ రకంగా దగా చేశారు, ఏ రకంగా వారి తాలూకా మార్పు చూపించుకొని ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి పాలన ఎంత స్వచ్ఛందంగా జరిగింది. మన గవర్నమెంట్ లో మనం ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేశాం, సచివాలయాలు కానివ్వండి, ఇతరత్ర సెక్షన్స్ లో చేసినప్పుడు ఎక్కడా కూడా మచ్చలేదు. ఒక్క శాసనసభ్యుడు ఇన్వాల్వ్ అయ్యాడని గాని, ఒక కేబినెట్ లో మంత్రి ఇన్వాల్వ్ అయ్యాడు గాని, ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి గారి తాలూకు ఇన్వాల్వ్మెంట్ ఉందని లేకుండా కేవలం విద్యార్థుల తాలూకా ప్రతిభని ఆధారంగా నాడు వాళ్ళు రాసినటువంటి పరీక్షల్లో మార్కుల ఆధారంగా ఆ ధర్మబద్ధమైనటువంటి ప్రపోర్షనేట్ గా మనం అందరికీ కూడా రిక్రూట్మెంట్ ఇచ్చాము. మన గవర్నమెంట్ లో జరిగినటువంటి ధర్మబద్ధమైనటువంటి పాలన ఎన్నడూ జరగలేదనే విషయం మనం ప్రజలకి కూలాంక్షంగా తెలియచేయాలని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్తున్నాడు, ఎప్పుడు కూడా ఈరోజు ఎయిర్పోర్ట్ కు వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, కొబ్బరికాయ నేనే కొట్టాను, గుమ్మడికాయ నేనే కొట్టానని. ఒక్క ఎయిర్పోర్ట్ కే కాదు, ఆంధ్రప్రదేశ్ లో అన్ని చోట్ల కొబ్బరికాయ మీదే, గుమ్మడికాయ మీదే.
మధ్యలో ఉన్న కష్టం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కేవలం మీరు కొబ్బరికాయ కొడతారు, శంకుస్థాపన చేస్తారు, దాన్ని పూర్తి చేసేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి కష్టార్జితం. ఈ పేద ప్రజల కోసం, ఈ పేదవాడి కోసం నిలబడేది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదో ఒక కారణం చేత మీరు అధికారంలోకి వస్తే గుమ్మడికాయ కూడా మీరే కొడతారు. కానీ జనం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జనాన్ని వేరు చేయలేము. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే పేదల పక్షపాతి, విద్యార్థుల పక్షపాతి, మహిళల పక్షపాతి, రైతుల పక్షపాతి. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే అన్ని వర్గాల ప్రజలు కూడా బాగుండాలి, ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అభివృద్ధి చెందాలి, నాటి నా తండ్రి పాలన మించి నేను పాలన ఇవ్వాలి, నాడు నా తండ్రి ఎలా అయితే ప్రతి ఇంట్లో శాశ్వతంగా గుర్తున్నాడో, భగవంతుడి పక్కన ఆయన ఫోటో పెట్టుకుంటున్నారు. ఆయన మరణం తర్వాత అనేక సందర్భంలో అత్యంత చిన్న వయసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు, రేపు నేను నా తదనంతరం కూడా ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛమైనటువంటి ముఖ్యమంత్రిగా, అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రిగా, మీ అందరి బిడ్డగా, మీ సోదరుడిగా, మీ యొక్క ఇంటి పెద్దగా మీ ఇంట్లో నా ఫోటో ఉండడం ముఖ్యం, కానీ నాకు రాజకీయాల్లో లబ్ధి కోసం రాలేదు, నా తండ్రి విడిచిపెట్టినటువంటి యజ్ఞాన్ని నేను పూర్తి చేయడం కోసం అని చెప్పినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి నాయకుడు, నా అభివృద్ధి ప్రదాత, విజయ ప్రదాత జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, జగనన్న నాయకత్వం ఎప్పుడు కూడా వద్దెల్లాలి. జగనన్న ఇచ్చినటువంటి వ్యక్తులను మనం గెలిపించుకొని వెళ్ళాలి. జగనన్న ఏ ప్రోగ్రాం ఇచ్చినా కూడా దాన్ని సక్సెస్ఫుల్ గా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరితో పాటు ఇంత సమయం గడిపే అవకాశం వచ్చినందుకు సర్వదా నేను సంతోషపడుతూ మీ అందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. నాకు తెలిసి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏం ఆదేశాలు ఇచ్చారు అంటే, కూటమి ప్రభుత్వము ఈ 2 సంవత్సరాల్లో వారి యొక్క వైఫల్యాలు, ఏదైతే లోకేష్ గారు మెగా డిఎస్సి వేస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారో, అలాగే ప్రతి విభాగం నుంచి కూడా మేము ఈ న్యాయం చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి, చిలక పలుకులు చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని అది అభివృద్ధి కాదు అని భూతం కింద చూపించి తప్పుడు ప్రచారం చేసి, వారికి ఉన్న పత్రికల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి యువతని కానివ్వండి, మహిళలు కానివ్వండి, అన్ని వ్యవస్థల్ని తప్పుదారి పట్టించారో, ఆ తప్పుదారి పట్టించి అడ్డదారిలో అధికారంలోకి వచ్చారో, వచ్చినటువంటి 2 సంవత్సరాల్లోనే వాళ్ళు వైఫల్యం చెందారు. కాబట్టి మనకు సంబంధించినటువంటి అన్ని వర్గాల వ్యక్తులము అన్ని చోట్ల కూడా నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్యోగ ప్రకటన చేసినా, ఏ ఉద్యోగంలో సంబంధించి రిక్రూట్మెంట్ చేసినా ఎంత న్యాయబద్ధంగా, ఎంత ధర్మబద్ధంగా, ఎలాంటి రికమెండేషన్స్ లేకుండా, ₹1 కూడా లంచం అనేది మన మాజీ మంత్రులు మన మంత్రులు కానివ్వండి, మన ఎమ్మెల్యేలు కానివ్వండి ఏనాడు తప్పు చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ ఎప్పుడు కూడా, ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా అత్యంత నిజాయితీ పరులైనటువంటి క్యాబినెట్గా మనం ఈరోజు బయటకు వచ్చామని పేరు ప్రఖ్యాతులు మనకు ప్రజల్లో ఉన్నాయి. నాడు మనం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యార్థులకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేశాం. మనం ఏదైతే రిక్రూట్మెంట్ చేశామో అది న్యాయపరంగా వారికి ఇవ్వాల్సినటువంటి ప్రపోర్షనేట్గా ఇచ్చాం విద్యార్థులకి. నేడు అది జరగలేదు. నేడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆ పోస్టులని ఒక ధర నిర్ణయించుకొని అవి అమ్ముకొని ఎమ్మెల్యేల ద్వారా క్యాబినెట్ నుంచి లోకేష్ నుంచి పవన్ కళ్యాణ్ నుంచి చంద్రబాబు నాయుడుకి ఎవరెవరికి ఏ రకంగా సంచులు ముడుతున్నాయో మనకు తెలియడం లేదు. కానీ ఈ రాష్ట్రం మొత్తం మీద అమ్మకానికి పెట్టారు, అన్ని వ్యవస్థలని కూడా నాశనం చేశారనే విషయాన్ని మనం ఎక్కడ ఒక 20 మంది, 30 మంది, 40 మంది ఒక్కరు చేరినా కూడా మన హయాంలో జరిగినటువంటి అభివృద్ధి పాలనని, ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి పాలనని మనం చెప్పాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, సమయాభావం వల్ల అందరూ మాట్లాడాలి.